తిరుపతిలో మొదటి రోజు కాలినడక దారికైతే వచ్చేసినాం. రాగానే కొబ్బరికాయ కొట్టి దేవునికి మంచిగా మొక్కి మేమైతే బయలుదేరినాం. ఇక్కడ కాలినడక నడిచే భక్తులు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి అయితే కొబ్బరికాయ కొట్టుకుంటారు. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టి మన దేవుడా మంచిగా నడిపియమని కోరుకొని అందరైతే బయలుదేరుతారు. నేను మొదటిసారి వచ్చిన గనక నేను కూడా మంచిగా మొక్కుకొని మా ఫ్రెండ్స్ తోటి బయలుదేరిన. భక్తుల కోరికలు నెరవేరితే ప్రతి ఒక్క మెట్టుకు కుంకుమ పసుపు పెడతారు. అదేవిధంగా హారతిని వెలిగిస్తారు. అలిపిరి కాడికి పోగానే అక్కడ ఒక జింక కనిపించింది. మేమందరం ఒక ఫోటో దిగి అది చూడడానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అది మైసూర్ గోపురం. లోపలికి పోగానే పిల్లలు ఆడుతూ కనిపించారు. మేము అక్కడే అలసిపోయి కూర్చున్నాం. మాతో పాటు అవ్వ కూడా అలసిపోయి కూర్చుంది. పైకెక్కి చూస్తే ఎంతో అద్భుతంగా అనిపించింది. అలా వెళ్తూ ఉండగా ఒక సైన్ బోర్డ్ అయితే కనబడ్డది. ఆ సైన్ బోర్డు పైన రాసింది ఏంటంటే గుంపులుగా వెళ్ళాలి, ఒక్కరు మాత్రం వెళ్ళకూడదు. ఎందుకనంటే ఇక్కడ దట్టమైన అడవి ఉంది కాబట్టి ఏదైనా జీవి రావచ్చు కాబట్టి. ఇక్కడ ఒక వింతైన జీవి మాకు కనబడింది.